ఇక ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా ప్రధాన వార్తలు చూసినట్టయితే శ్రీకృష్ణాష్టమి సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా కూడా ఎంతో వేడుకలు ఘనంగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు, కల్వకుర్తి, అచ్చంపేట, కొల్లాపూర్ నియోజకవర్గాలతో పాటు పలు మండల కేంద్రాల్లో కూడా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కన్నుల పండుగగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. ఈ సందర్భంగా కల్వకుర్తి పట్టణంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక కార్యక్రమంగా నిర్వహిస్తారు. ప్రతి సంవత్సరం కూడా ఎంతో అద్భుతంగా నిర్వహిస్తారు. ఈ సంవత్సరం కూడా చిన్నారి బాల బాలికలకు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలతో శోభయాత్ర నిర్వహించారు. ర్యాలీ నిర్వహించినటువంటి పరిస్థితి. ఈ శోభయాత్ర అంతా కూడా చిన్నారుల వేషాధారణను చూసి పట్టణవాసులంతా కూడా మంత్రముగ్ధులైనటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం శిశు మందిర్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి ఉట్ల కార్యక్రమం ఏదైతే ఉందో ఆ ఉట్ల కార్యక్రమంలో చిన్నారి బాలబాలికలు శ్రీకృష్ణుడు గోపికల వేషాధారణలతో పాల్గొని శ్రీకృష్ణుడి వేషాధారణలో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఉట్లు కొట్టే కార్యక్రమం కూడా ఎంతో కన్నుల పండుగగా నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. అంతకుముందు శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు కూడా ఎంతో ఘనంగా శిశు మందిర్లో నిర్వహించినటువంటి పరిస్థితి కనిపించింది. నాగర్ కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి శ్రీకృష్ణ ఆలయాల్లో కూడా ప్రత్యేక పూజలు చేసి భక్తులు అయితే మొక్కులు తీర్చుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. మరొక వార్త చూసినట్టయితే నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోని ఒంగూరు మండల కేంద్రంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన అక్కడ జరుగుతున్నటువంటి ఒంగూరు మండల కేంద్రంలో శ్రీ మాతా గెల్వలాంబ బ్రహ్మోత్సవాలు బోనాల కార్యక్రమంలో భాగంగా ఆయన ఆలయంకి రావడంతో అక్కడ బీఆర్ఎస్ నేతలు కార్యకర్తలంతా కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డికి ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనిపించింది. అనంతరం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో మాట్లాడుతూ రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు ప్రతి ఒక్కరూ కూడా సంసిద్ధులు కావాలని చెప్పేసి అందుకోసం ప్రత్యేక కార్యాచరణ రూపొందిస్తున్నామని చెప్పేసి అచ్చంపేట నియోజకవర్గానికి ఈశాన్య ప్రాంతమైనటువంటి స్టారగొండ మండలం నుంచి మండల వారీగా కూడా సమీక్ష సమావేశాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ప్రతి గ్రామంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ శ్రేణులను కూడగట్టుకొని సమన్వయంతో స్థానిక సంస్థల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు పూర్తి స్థాయిలో సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి అందుకోసం కార్యకర్తలకు నాయకులకు ప్రోత్సాహాన్ని అందించేందుకే ప్రతి మండలం వారీగా కూడా సమీక్షలు ఏర్పాటు చేసి సమన్వయంతో పూర్తి స్థాయిలో ముందుకు వెళ్తూ రాబోయే రోజుల్లో అచ్చంపేట నియోజకవర్గం పైన గులాబీ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధంగా ఉన్నామని చెప్పేసి కూడా మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కనిపించింది. ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తుంగలో తొక్కిందని చెప్పేసి కేసీఆర్ ప్రభుత్వంలో ప్రతి హామీని నెరవేర్చడంతో పాటు చెప్పని హామీలు కూడా ప్రజలకు ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు ప్రజలకు బాగా అర్థమవుతుందని చెప్పేసి గత కేసీఆర్ ప్రభుత్వం చాలా బాగుండేదని చెప్పేసి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కూడా ప్రజలు హరిగోసపడుతున్నారని చెప్పేసి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకినే గెలిపించేందుకు ప్రజలంతా కూడా సిద్ధంగా ఉన్నారని చెప్పేసి బీఆర్ఎస్ శ్రేణులంతా కూడా పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకొని రాబోయే రోజుల్లో గులాబీ జెండా ఎగరవేసేందుకు సంసిద్ధం కావాలని చెప్పేసి మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పిలుపునిచ్చారు.